రాహుల్, ఏంట్రా నువ్వు చేస్తున్న పనులు? ఏం చేశానమ్మా? ఏరా, ఏం చేశావో నీకు తెలీదా? మనకి చట్టాలున్నాయి, చుట్టూ కొన్ని కట్టుబాట్లున్నాయి. అవన్నీ దాటి మేం తలదించుకునే పనులు చేస్తున్నావా? వేదా, నువ్వు ఆగు. రాహుల్, నిజం చెప్పరా, ఆ కనిష్క దగ్గర ఉద్యోగం చేయడమే కాకుండా అది చేసే పాపిస్ట్ పనుల్లో నువ్వు కూడా పార్ట్నర్ అవుతున్నావా? అంతేలేండి, 6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారు అంటారు కదా. ఇన్ని రోజులు ఆ కనిష్క దగ్గర పనిచేసి వీడు కూడా మోసగత్తెలాగే తయారయ్యాడు. అమ్మా, చూసావా రాహుల్, నువ్వు చేసిన పని వల్ల అత్తయ్య గారు మావయ్య గారు ఎంత బాధపడుతున్నారు. ఏదో 4 డబ్బులు సంపాదించుకుని వస్తున్నావు కదా అని సంతోషపడే లోపే ఇలా నలుగురిని బజార్కిచ్చే పనులు చేస్తున్నావని వీళ్ళు కృంగిపోతున్నారు. నువ్విలాంటి పనులన్నీ తెలిసి చేస్తున్నావో తమాషాగా చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ వల్ల అందరం ఇరుక్కునే పరిస్థితి వచ్చేలా ఉంది. నా బిడ్డల్ని చూపించి నేనందరికీ గర్వంగా చెప్పుకునేదాన్ని. కాని వీళ్లు నా కడుపును పుట్టిన బిడ్డలా అని నేనేడ్చే రోజు తీసుకురాకండ్రా. ఏంటమ్మా, ఇన్నాళ్లలో నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా? ఒక తప్పుడు పని చేయడానికి అంత తెలివి తక్కువగా వెళ్తానా నేను? నేరం అని తెలిసి కూడా నాకు స్పృహ లేకుండా ఆ పని చేశానని మీరు అనుకుంటున్నారా? అంటే రాహుల్, అది ఆ కనిష్క దగ్గర జీతం కోసం పని చేస్తున్నాను, కానీ తను చెప్పే ప్రతి పని చేయడానికి కాదు. అప్పటికీ చేయనన్నాను, కానీ తప్పలేదు. ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారం రాసుకున్న 10 లక్షలు అప్పటికప్పుడు కట్టమనింది. ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పుడు నా దగ్గర ఉన్నది 2 అవకాశాలు. ఒకటి, కనిష్క చెప్పిన పని చేయడం, లేకపోతే ఉన్న పళంగా 10 లక్షలు తీసుకొచ్చి కనిష్కకి కట్టడం. రెండో చేయటం నా వల్ల కాదని నాకు తెలుసు కాబట్టే కనిష్క చెప్పిన పని చెయ్యాల్సి వచ్చింది. నా ఇబ్బందిని అర్థం చేసుకోకుండా నన్నింతగా వేలెత్తి చూపిస్తారని నేను అస్సలు అనుకోలేదు. వాడు ఏ పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వచ్చిందో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు వాగేశానండి. తల్లి మనసు కదా వేదా, కొడుకు తప్పు చేశాడేమో అని భయంతో మాట్లాడావు అంతే. లేదండి, నా మాటలతో వాడు నొచ్చుకునేలా చేశాను, నా కోపంతో వాడు కన్నీళ్లు పెట్టుకునేలా చేశాను. సరేలే వేదా, ఇప్పుడు వాడు ఏ పరిస్థితిలో చేశాడో అర్థమైంది కదా. అలాగే నువ్వు ఏ పరిస్థితిలో ఆ మాటలు అనాల్సి వచ్చిందో వాడు కూడా అర్థం చేసుకుంటాడులే, సరేనా? ఈయనేంటి ఇంకా రాలేదు? కొత్త కంపెనీ కాబట్టి వర్క్ మరీ ఎక్కువ చేయించేసుకుంటున్నట్టున్నారు. ఏమండి, ఏంటి ఇంతసేపు అయింది? ఎంత కొత్త ఆఫీస్ అయితే మాత్రం నెత్తి మీద కూర్చుని పని చేస్తావా అని అడుగుతున్నారా ఏంటి? అదేం లేదులే లలిత, ఆఫీస్లో చిన్న పార్టీ లాంటిది అయింది, అందుకే లేట్ అయింది. ఏమండి,